కనీసం విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తుంది. ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల రేషనలైజేషన్ పేరుతో 27,000 పాఠశాలలు ఈరోజు 4,000 కుదించే కుట్ర ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నారు. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికైనా ఏదైతే మీరు ప్రభుత్వ పాఠశాల మూసివేసే నిర్ణయం ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల ఈరోజు విద్యార్థులకు నాసి రకమైన ఈరోజు యూనిఫామ్స్ ఇస్తున్న పరిస్థితి. కాబట్టి మంచి క్వాలిటీ ఈరోజు యూనిఫామ్స్ ఇవ్వాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల ఈరోజు కనీసం ఈరోజు మధ్యాహ్న భోజనానికి ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా ఈరోజు మెస్ ఛార్జీలు మధ్యాహ్న భోజనానికి పథకానికి నిధులు పెంచాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు నిత్యావసర సరుకులు రోజు రోజుకి పెరిగిపోతున్నా కానీ ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థుల యొక్క సమస్యలు పట్టించుకోవడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి. కనీసం ఈరోజు ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఈరోజు వ్యవహరిస్తున్న పరిస్థితి కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నది. కనీసం ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వల్ల విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. పాఠశాలలో పుస్తకాలను యూనిఫామ్లు వ్యాపారం చేస్తున్న పరిస్థితి కర్నూలులో కనిపిస్తుంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఈ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రి ఈరోజు విద్యాశాఖ మంత్రి కేటాయించాలి, ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది.